కుంభమేళా ఈ పదం మీరు ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉండవచ్చు. అసలు కుంభమేళా అంటే ఏమిటి? కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఎందుకు ఈ కుంభమేళా నిర్వహిస్తారు? కుంభమేళా జరగడానికి వెనుక ఉన్న కథ ఏమిటి? కుంభమేళాలు ఎన్ని రకాలుగా విభజించారు? ఇవన్నీ వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కుంభమేళా గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద భక్తి సమూహంగా ఇది పేరు పొందింది కాబట్టి. ముందుగా కుంభమేళా 2025లో ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. 2025లో పుష్యమాసంలో పౌర్ణమి రోజున జనవరి 13న కుంభమేళా మొదలయ్యి ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. అంటే భోగి రోజున మొదలయ్యి మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. దాదాపుగా 45 రోజులు ఈ కుంభమేళా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే త్రివేణి సంగమమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు కుంభమేళా జరగడానికి వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. దాదాపు 40 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వస్తారన్నది అంచనా. భారతదేశంలో ఉన్న వివిధ సాంప్రదాయాల వారితో పాటుగా విదేశీయులు కూడా వస్తారు. అంతటి గొప్ప విశిష్టత కలిగిన కుంభమేళా వెనుక ఒక కథ కూడా ఉందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు చూద్దాం. కుంభమేళా గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా క్షీరసాగర మథనం గురించి, దుర్వాస మహర్షి గురించి తెలుసుకోవాలి. దుర్వాస మహర్షి చాలా కోపిష్టి. అతన్ని లెక్క చేయని వారిని శపిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడిని కలుస్తాడు. అప్పుడు మహర్షి కోరుకున్న విధంగా ఇంద్రుడు వ్యవహరించకపోవడంతో ఆగ్రహానికి గురైన మహర్షి, నువ్వేమి చూసుకుని ఇంతటి అహంకారంతో ఉన్నావో ఆ ఆధిపత్యం నీకు ఇకపై ఉండదు అని శపిస్తాడు. ఇంద్రుడు దేవతలందరికీ అధిపతి అయిన కారణాన దేవతలందరి శక్తి క్షీణిస్తుంది. అప్పుడు రాక్షసులు దేవతలపై విజయం సాధిస్తూ ఉంటారు. ఒకనాడు దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరకు ఉపాయం కోసం వెళ్తారు. అప్పుడు విష్ణువు పాల సముద్రం కోసం వివరిస్తాడు. పాల సముద్రంలో అమృతం దాగి ఉందని, అది తాగితే మీ శక్తులు మీకు తిరిగి వస్తాయని చెబుతాడు. కానీ దాన్ని చిలకడానికి అది మీరు ఒక్కరే చేయలేని పని అని, రాక్షసులకి అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వారిని ఒప్పించి తీసుకుని రమ్మని చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు రాక్షసులను ఒప్పించి తీసుకుని వస్తాడు. పాల సముద్రానికి మందరగిరిని కవ్వంగా చేసి వాసుకి అనే పాముని తాడుగా చేసి ఇరువైపులా చిలుకుతూ ఉంటారు. అయితే ఆ మందరగిరి చాలా బరువుగా ఉండటం వలన అది పాల సముద్రంలో తొణికిసలాడుతూ ఉంటుంది. అప్పుడు మహావిష్ణువు కూర్మావతారంలో అంటే తాబేలు రూపంలో వచ్చి తన వీపు మీద ఆ మందరగిరిని సమతుల్యం చేస్తాడు. అలా మదిస్తూ ఉండగా చాలా వస్తువులు అందులో నుండి వెలువడుతూ ఉంటాయి. వచ్చిన వస్తువులన్నిటినీ సమంగా పంచుకుంటూ ఉంటారు ఇరువురు. ఇంకా అలా మదిస్తూ ఉండంగా చివరగా ధన్వంతరి అనే వ్యక్తితో పాటుగా అమృత కుంభం వెలువడుతుంది. ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మైమరచి దేవతల అమృతాన్ని తాగేలా చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాహువు దేవతల క్రమంలో చేరి అమృతాన్ని తాగేస్తాడు. అది గమనించిన చంద్రుడు విష్ణువుకు తెలియజేస్తాడు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువును తల నరికేయగా అప్పటికే అమృతాన్ని తాగిన రాహువు తలా ముండం వేరై రాహుకేతులుగా స్థిరపడతారు. ఇలా అమృతం కోసం కొట్టుకుంటూ ఉండగా విష్ణువు వాహనమైన గరుడ పక్షికి ఆ అమృత కుండాన్ని అప్పగిస్తాడు విష్ణువు. ఆ పక్షి అమృతాన్ని తీసుకుని భూప్రాంగణమంతా 12 రోజులు సంచరిస్తూ ఉండగా ఆ అమృతపు దారులు 4 ప్రదేశాల్లో పడతాయి. అక్కడే కుంభమేళా నిర్వహిస్తారు. అవే ఉత్తరాఖండ్లోని గంగానది అయిన హరిద్వార్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోని ప్రయాగ్రాజ్, దీనినే త్రివేణి సంగమం కూడా అంటారు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మరియు మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నది. ఈ 4 ప్రాంతాలలో 4 అమృతపు దారలు పడ్డాయని పురాణం చెబుతుంది. కుంభంలో నుండి అమృతం పడింది కాబట్టి కుంభాని, ఒక సమూహంగా చేరుతారు కాబట్టి మేళా అని, రెండిటిని కలిపి కుంభమేళా అని అంటారు. ఈ పవిత్ర అమృతపు దారులు పడ్డాయి కాబట్టి ఈ 4 పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా ముక్తి దొరుకుతుందని ప్రజలు భావిస్తారు. అయితే ఈ కుంభమేళాలు చాలా రకాలుగా ఉంటాయి. అవేంటో చూద్దాం. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. ఇది హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభాలు పూర్తి చేసిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లోని మహాకుంభమేళా నిర్వహిస్తారు. అదే 2025లో ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా. వాస్తవానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే వస్తుందని, అంతటి అదృష్టం ఉంటుందని ఈసారి మహాకుంభమేళాకి అంత విశిష్టత కలిగి ఉంది.
అయితే ఒక్కోసారి ఒక్కో ప్రదేశంలో ఈ కుంభమేళా జరుగుతూ ఉంటుంది. దాని వెనుక ఖగోళ శాస్త్ర ప్రమేయం కూడా చాలా ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళా నాసిక్ ప్రయంగవేశ్వరంలో జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా వాటి వాటి రాశులను బట్టి కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు.